హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ 30-23 ఉన్నాయా, అసలు ఉంటే ఎప్పటి వరకు ఉంటాయి అని చెప్పేసి అప్డేట్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాల్సిన టైం అనమాట అప్డేట్ గురించి. దాని గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వేటికి అవే ఉపయోగపడతాయి మీకు. ఇక టాపిక్లో పెడితే, జేఎన్టీయూ బీటెక్కి 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చిన మాట అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళందరికి కూడా ఇంకా పీసీసీఎంఎంలు రాలేదు. అయితే జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి జూన్ 2 నుంచో 4 నుంచో అయితే 4-2 ఎగ్జామ్స్ ఉన్నాయి. 3 రోజులు ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో జూన్ 10th, 12th ఆ టైంకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇక వాళ్ళ కేల్కతం దుకాన్ బంద్. వాళ్ళ రిజల్ట్స్ జూన్ 20 కల్లా, సిబిటీ ఎగ్జామ్స్ అయిపోతే జూన్ 20 ఎండింగ్ కల్లా వచ్చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అడ్వాన్స్ అప్లై ఆగస్ట్లో పెట్టాలి కాబట్టి. అయితే ఒక్కసారి వాళ్ళ రిజల్ట్స్ కనుక రిలీజ్ అయినాయి అంటే 9-7 గ్రేస్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇక R18 ప్రతి ఒక్కళ్ళకి కూడా 30-23 ఉండకపోవచ్చు. 9-7 గ్రేస్ మార్క్స్ ఏవైతే ఇంతకుముందు ఉన్నాయో, అది కూడా 2 సబ్జెక్ట్స్కి అవే రీస్టోర్ చేసే దానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే 30-23 ఉన్నాయి. అయితే మరి ఇప్పటికే అప్లై చేసున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటికే అప్లై చేసున్న వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ 30-23 ఉన్నప్పుడు అప్లై చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి 30-23లో మీకు ఎన్నైతే అవసరమో అంతవరకు యాడ్ అయ్యి అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. 45 రోజుల్లో ఎగ్జాక్ట్గా రావాలని లేదు. 45 రోజుల్లో రాకపోయినా నెలన్నరైనా 2 నెలలు కూడా పడుతుంది. ఒకవేళ అప్పుడు పట్టినప్పుడు ఏంటంటే, మీకు ఇంకా డౌట్గా ఉందనుకోండి, యూనివర్సిటీకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం. ఎందుకంటే దీని గురించి ఎవరి దగ్గర కూడా, మీ కాలేజీ వాళ్ళ దగ్గర కూడా అప్డేట్ అయితే ఉండదు ఖచ్చితంగా. మరి 30-23 గ్రేస్ మార్క్స్కి ఉండవా అంటే అది మాత్రం దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు 4-2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళకి 9-7 ఇవ్వాలి. మరి వాళ్ళకు ఉన్నాయా లేవా మరి తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ ఇవ్వాలి కదా వాళ్ళకు. మరి అది అఫీషియల్ అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు 30-23 ఒక్కడికి ఇచ్చి మరి వాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో ప్రాబ్లం అవుతుందని అదొక కేసు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇదే జరుగుతుంది. అయితే ఒకవేళ వాళ్ళ 9-7 ఇచ్చేసి మీకు 30-23 ఉంచుతారా అన్న దాని మీద కూడా అఫీషియల్ అప్డేట్ అనేది ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే యూనివర్సిటీ అయితే రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది అప్డేట్ తెలిసే టైము. ప్రస్తుతానికైతే 30-23 ఉన్నాయి, ఎటు పోలేదు. ఇక దాని తర్వాత మాత్రం ఇక అప్పుడు వచ్చే అప్డేట్ను బట్టి ఉంటుంది. ఓకేనా? సో చాలామంది చేయమని అడిగారు. అందుకని ఇప్పటివరకు అప్లై చేసిన వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. మీ కాలేజీ వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం డౌట్గా ఉంటుంది. ఓకేనా? అది.